మీరు రెగ్యులర్ గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు ఇక ఏ పేమెంట్ యాప్ తోనైనా ఏదైనా పేమెంట్ యాప్ కి యూపీఐ ఉందిగా. నార్మల్ గా చేస్తుంటే పర్లేదు, ఒక లిమిట్ కి మించి మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ మీ ఇంటి వరకు రావాల్సి ఉంటుంది. హలో, సావిత్రి గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు ఈ నెల 24వ తారీఖు లోపు 2 లక్షల పెనాల్టీ కట్టాలి. మీకు నోటీసులు రిజిస్టర్ పోస్ట్ లో కూడా పంపించాం. ఇంకేం కట్టాలండి? ఉన్నదంతా ఊడ్చి తీసుకెళ్లారు, ఆస్తులన్నీ సీల్ చేశారు, ఇల్లు కూడా అమ్మేశారు. ఇలా కూడా బతకనివరా? మీరు కట్టలేదంటే కోర్టు కూడా వెళ్లాల్సి వస్తుంది. కేవలం యూపీఐ ట్రాన్సాక్షన్స్ కాదు, ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్స్ ని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారు. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, తెలిసిన వాళ్ళకని, తెలియని వాళ్ళకని, మనకేదో డిస్కౌంట్ లో రివార్డ్ పాయింట్స్ వస్తాయని ఇష్టం వచ్చినట్లు క్రెడిట్ కార్డ్స్ ని వాడి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులను ఎదుర్కొంటూ పెనాల్టీలు పే చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇది కాక బ్యాంక్ అకౌంట్ లో, సేవింగ్స్ అకౌంట్ లో చేయకూడని మిస్టేక్స్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, అండ్ అసలు బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ గా ఎంత డబ్బులు మనం వెయ్యాలి, ఎంత డబ్బులు మనం తీయాలి, ఏ ట్రాన్సాక్షన్స్ కి మనం ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎదుర్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ అండ్ ఈవెన్ ఫారెన్ కరెన్సీ రిలేటెడ్ గా మీరు చేసే ట్రాన్సాక్షన్స్ కి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు మీకు వస్తాయి. నాట్ జస్ట్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ కూడా. లైక్ మీకు ఈ నోటీసులు వస్తాయి, ఈ నోటీసులు మీనింగ్ ఇది, దీన్ని మీరు ఈ రకంగా సమాధానం ఇవ్వాలన్న క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో ఉండబోతుంది. ఏముంది, 150 కోట్ల దగ్గరగా జనాభా ఉన్న దేశం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఎంతమంది ఉంటారు? మహా అయితే 100, ఇంకా అయితే 1000 కోట్ల మందిని ఎలా ట్రాక్ చేస్తారు, నా వరకు ఎలా వస్తారని మీరు ఆలోచిస్తుంటే ఇప్పుడు ఏది మాన్యువల్ గా జరగట్లేదు, ఒక మనిషి చూసి ఏది చెయ్యట్లేదు, మొత్తం ఆటోమేటిక్. ఇప్పుడు ఏ దానికైనా మీ ఆధార్ కార్డ్ లింక్ కాకుండా ఉందా? అండ్ ఏ బ్యాంక్ అండ్ ఏ స్టాక్ మార్కెట్ అండ్ మీరు చేసిన ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కైనా మీ పాన్ కార్డ్ లింక్ కాకుండా ఉందా? ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఆటోమేటిక్ గా డిజిటల్ గా నోటీసులు మీ ఇంటికి వస్తాయి. అండ్ సరైన టైంలో వాటికి రెస్పాండ్ అవ్వకపోతే 400% వరకు మీ మీద పెనాల్టీని వేసే అధికారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మనం డే టు డే లైఫ్ లో ఆల్రెడీ చేస్తున్న అండ్ ఫ్యూచర్ లో మేబీ మీరు చేయబోయే బిగ్ మిస్టేక్స్ నుంచి ప్రొటెక్టెడ్ గా ఉండాలంటే ఈ మొత్తం యూపీఐ, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, వీటన్నిటి పరంగా కంప్లీట్ డేటా మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, నాట్ జస్ట్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్ తో పాటు ఏ నోటీసులు వస్తాయి, వాటి మీనింగ్ ఏంటి, వాటిని చదువుకున్న వాళ్ళైతే ఏం చేయొచ్చు అండ్ అసలు దాన్ని ఎలా మనం రెస్పాండ్ అవ్వాలన్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ మాత్రం అనిపించినా చూస్తున్న పాయింట్ లో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలా వదిలేకండి ఇలాంటి వీడియోస్ ని మన వాళ్ళందరికి కూడా, అవగాహన లేని మన వాళ్ళందరికి కూడా తప్పకుండా షేర్ చేస్తూ ఈ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా మీకు జీతం ఒక 30,000 వస్తుంది అనుకోండి. ఆ 30,000 అకౌంట్ లో పడింది, దాన్ని మీ సొంత ఖర్చులకే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసి వాడుకుంటుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీకు వచ్చేది 30,000, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ నెలలో మీరు 60,000, ₹1,00,000, 2 లక్షలు ట్రాన్సాక్షన్ చేశారని అర్థమైంది అనుకోండి. దెన్ వాళ్ళు ఏమనుకోవాలి? మీకు వస్తున్న ఇన్కమ్ కంటే యూపీఐ ద్వారా స్పెండ్ అవుతున్న ఇన్కమ్ ఎక్కువగా ఉంటే అది ఎలా అవుతుంది? మీరు ఎలా చెప్తున్నారు? బ్యాంక్ లో పడేది 30,000 కదా, మిగిలింది ఎక్కడుంది, మిగిలింది ఎక్కడి నుంచి చేస్తాడు యూపీఐ అని అడిగితే రెంటల్ ఇన్కమ్ ఉండొచ్చు, ఇతర ఇన్కమ్స్ ఉండొచ్చు, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండొచ్చు. అగ్రికల్చర్ ఇన్కమ్ కి ట్యాక్స్ లేదు, కానీ చూపించాలి. అలా చూపించకుండా జస్ట్ మనం బ్యాంక్ లోకి వెళ్ళి డిపాజిట్ చేసుకుని యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్న మోస్ట్ కామన్ మిస్టేక్, మనం ఒకరికి డబ్బులు చేత్తో ఇస్తాం, మన ఇంట్లో ఉన్న డబ్బులు వాళ్ళు యూపీఐ చేస్తారని యూపీఐ చేస్తారు. అది డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద మన అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది, దాని అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ అవుతుంది. ఇలానే మనం పెద్ద మొత్తంలో వేస్తూ తీస్తూ ఉండి మనం చూపించే ఇన్కమ్ ట్యాక్స్, ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం మన సాలరీడ్ ఇన్కమ్ ఆర్ నార్మల్ ఇన్కమ్స్ ని చూపిస్తూ చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ మాత్రం పెద్ద మొత్తంలో చేస్తుంటే దెన్ అది ఫైనాన్షియల్ గా మన ఇన్కమ్ ని మనం హైడ్ చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు భావించి మనకి నోటీసులు పంపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం లేదు, కానీ ఒక లిమిట్ కి మించి, ఆ లిమిట్ ఏంటి? మీ యాన్యువల్ ఇన్కమ్, మీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నారో ఆ లిమిట్ కి మించి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే జాగ్రత్త. అండ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అండ్ దీనికి లింక్ అవుతున్న యూపీఐ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్స్ ఒక బెనిఫిట్ అందరికీ తెలిసింది. సేల్స్ వస్తున్నప్పుడు, ఆఫర్స్ బయట ఉంటున్నప్పుడు మన క్రెడిట్ కార్డ్స్ ని మన రిలేటివ్స్ అండ్ మన ఫ్రెండ్స్ కి ఇచ్చి బెనిఫిట్స్ ని అందించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అది యాక్చువల్లీ రూల్ ప్రకారం చూసినప్పుడు కరెక్ట్ కాదు. బికాస్ నేను ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నానంటే అది నా కోసం, నా ఫ్యామిలీ కోసం మాత్రమే యూజ్ చేయాలి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కోసం యూజ్ చేయకూడదు. టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ మనం దాన్ని ఎలాగో అవాయిడ్ చేయలేం, బెనిఫిట్ ఉంటుంది కదా అని చేస్తూ ఉంటాం. అక్కడ మనకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాదు. ప్రాబ్లం ఎప్పుడు అవుతుందంటే మీ యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలు, కానీ మీరు క్రెడిట్ కార్డ్ ని వాడి నెల నెల
4 లక్షలు 5 లక్షలు బిజినెస్ కోసమా, ఫ్రెండ్స్ కోసమా, రిలేటివ్స్ కోసమా ఖర్చు పెడుతున్నారు, డబ్బులు వస్తుంది కట్టేస్తున్నారు. క్రెడిట్ కార్డు బిల్లు కట్టడంలో మీరేం మిస్టేక్ చేయట్లేదు, అది సకాలంలోనే కట్టేస్తున్నారు. లెట్స్ సే ఒక 10 లక్షల దగ్గరగా జీతం వస్తూ ఉంటే మీరు సంవత్సరం మొత్తం చేసిన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ 10 లక్షలకి మించి 12-13 లక్షలు అయితే ఓకే, 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలకి వెళ్ళిపోయాయి అనుకోండి, మీరు బిజినెస్ కి వాడా, ఫ్రెండ్స్ కి ఇచ్చా, ఏదో ఒక రూపంలో, దాని అప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. మీకు వస్తున్న యాన్యువల్ శాలరీ ఇంత, మీరు మాకు చూపిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ఇంత, కానీ క్రెడిట్ కార్డ్ అంతకెలా వాడగలిగారు, అసలు ఎలా కట్టగలిగారు ఆ క్రెడిట్ కార్డ్ డబ్బులు? అండ్ యూజువల్ గా చాలా వరకు కేసెస్ లో మనం ఏం చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి మొబైల్స్ అలా పెడితే వాళ్ళు మనకి చేతుల్లో డబ్బుల ద్వారా అయినా ఇస్తారు, ఆర్ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలా వెళ్తుందంటే, మీరు క్రెడిట్ కార్డ్ ని వాడేసుకున్నారు, యూపీఐ ద్వారా వస్తున్నది మీకు ఇంకేదైనా ఇన్కమ్ ఏమో, ఆర్ వస్తున్న డబ్బులు ఏంటి, దాని అకౌంటబిలిటీ ఏంటి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, బికాస్ వాళ్ళకి తెలియదు కదా ఇది మీరు కార్డ్ ని యూజ్ చేసి మొబైల్ పెట్టారు, దాన్ని తీసుకొచ్చి క్రెడిట్ కార్డు బిల్లు కడుతున్నారని. కార్డు వాడటం పర్సనల్ యూజ్ కింద చూస్తారు, యూపీఐ మీ బ్యాంక్ అకౌంట్ లో పడటం మీ మెయిన్ ఇన్కమ్ గా చూస్తారు. మరి అసలు ఎవరికి ఏమి ఇవ్వకూడదా, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడిగితే అసలు ఏ కార్డు ఇవ్వకూడదు అంటే, చెప్తున్నాను కదా మీ యాన్యువల్ ఇన్కమ్ కి లోబడి మీరు చేసే ఏ ట్రాన్సాక్షన్ అయినా ఓకే. బట్ కొంతమంది స్మార్ట్ గా ఏం చేస్తుంటారంటే, క్రెడిట్ కార్డ్స్ లో రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, మనకి బెనిఫిట్స్ వస్తాయి, ఒక లిమిట్ రీచ్ అయితే మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని క్రెడిట్ కార్డ్ ని బిజినెస్ పర్పస్ కి అవుట్ ఆఫ్ ద పర్సనల్ యూజ్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కంటే దాటి ఏదైనా షాప్స్ లో ఆ కార్డ్స్ ని వాడేసి రివార్డ్ పాయింట్స్ అండ్ ఆ డబ్బుల్ని బిజినెస్ కి వాడేసి బెనిఫిట్ పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు ఇవాళ ఇబ్బంది పడకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా దీని రిలేటెడ్ గా మీరు ఇష్యూస్ ని ఎదుర్కొంటారు. ఎలా ఎదుర్కొంటారు? మీరు ట్రాన్సాక్షన్ కార్డు మొత్తాన్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, 5 లక్షలు మీ కార్డ్ లిమిట్, 5 లక్షలు ప్రతి నెల వాడేస్తున్నారు, కట్టేస్తున్నారు సకాలంలో డబ్బులు, క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఏ ఇష్యూ లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇష్యూ ఉంటుంది. మీ ఇన్కమ్ ఎంత, మీ యాన్యువల్ ఐటీఆర్ లో మీరు ఫైల్ చేసిన ఇన్కమ్ ఎంత, లెట్స్ సే మీరు ఐటీఆర్ లో నా యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలు 10 లక్షలు చూపించారు, కానీ మీరు నెలకే 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా, అంటే సంవత్సరానికి 60 లక్షలు. ఖచ్చితంగా మీ ఇన్కమ్ 60 లక్షల అంతకంటే ఎక్కువ చూపించుంటే ప్రాబ్లం ఏం లేదు దాంట్లో, కానీ మీ ఇన్కమ్ ఏమో 5 లక్షలు చూపించి దాని మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైతే తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కొంత కట్టి మీరు ఏదైతే కొంత సేవ్ చేద్దామని చూస్తుంటారో, మీ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ని బట్టి చూస్తే మీరు ఎక్కువ సంపాదించే వాళ్ళైనా ఉండాలి, ఆర్ మీరు ఇంకేదో బిజినెస్ చేస్తున్నారు ఆ కార్డ్ తో అనేది క్లియర్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరు బిజినెస్ చేస్తూ ఉంటే దాని మీ దగ్గర అకౌంటబిలిటీకి బుక్స్ లేకపోతే, మీన్స్ మీరు ఎటువంటి బుక్స్ రికార్డ్స్ ఏవి మెయింటైన్ చేయకపోతే, దెన్ అండర్ సెక్షన్ 44AD మీ ఎంటైర్ రెవెన్యూ ఎంత, మీరు 60 లక్షలకు సంబంధించి మొత్తం బిజినెస్ కోసం ఆ కార్డ్ ని వాడేస్తుంటే 60 లక్షలు మీ రెవెన్యూగా కన్సిడరేషన్ లోకి తీసుకొని దాని మీద 8% వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమని అడుగుతారు. అది విత్ ఇన్ టైం. మీరు దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేక, ఆ లాజిక్స్ ని కూడా చెప్పలేక, అది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు చెప్పలేని పరిస్థితుల్లో మీ మీద పెనాల్టీని వేసే ఒక స్టేజ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం మీ క్రెడిట్ కార్డ్స్ ని వాడుతుంటే ఆ ఎంత వాడుతున్నారో అదంతా కూడా మీ యాన్యువల్ ఐటీఆర్ చూపించే ఇన్కమ్ ట్యాక్స్ లోబడి ఉంటే ఓకే. బట్ మీరు చూపించే ఐటీఆర్ ఏమో కొంతుంటూ మీరు క్రెడిట్ కార్డ్ వాడేదేమో ఇంత ఉందనుకోండి, లాజిక్ ఎక్కడ? బికాస్ ప్రతి క్రెడిట్ కార్డ్ మన పర్సనల్ యూస్ కోసం ఉంది, మనం దాన్ని కొంత ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుందామని బిజినెస్ పర్పస్ కోసం వాడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? మీ శాలరీ ఇంత, మీ ఇన్కమ్ ఇంత, మీరు క్రెడిట్ కార్డ్ ఇంత ఎందుకు వాడారంటే బిజినెస్ కోసం అని చెప్తారు. మరి బిజినెస్ కోసం అని చెప్పినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్కమ్ ని మీరు ట్యాక్స్ లో చూపించుంటారా? చాలా మంది అసలు ఇన్కమ్ ట్యాక్స్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు, కానీ ఇప్పుడు అంతా డిజిటల్ ఫార్మాట్ లో ఉంది, ప్రతిదీ డిజిటల్ ఫార్మాట్ లో ఉంది. అండ్ ఆ సంవత్సరమే కాదు, మీరు తప్పు చేస్తుంటే నెక్స్ట్ కమింగ్ 8 years వరకు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అదే సంవత్సరం రావాల్సిన నీడ్ లేదు. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నేను బిజినెస్ చేశాను కాబట్టి ఇలా వచ్చిందని మీరు చెప్పారనుకోండి, అది 20 లక్షలకు పైబడి ఉంటే, మీరు సర్వీసెస్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుంటే 20 లక్షలు పైబడి ఉంటే మీరు జిఎస్టీ పే చేయాలని చెప్తారు. అదే గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఉంటే 40 లక్షలు పైబడి ఉంటే మీ రెవెన్యూ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో, దాన్ని మీరు జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి అండ్ జిఎస్టీని పే చేయాలని చెప్తారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ తాగిపోదు, జిఎస్టీ కూడా కనెక్ట్ అవుతుంది ఇష్యూ అనేటప్పుడు. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ ని ఒక పరిధికి మించి వాడద్దు. ఆ ఒక్క చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసే స్టేజ్ కి మనం వెళ్ళొద్దు. అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ ఇన్కమ్ కి లోబడి, లెట్స్ సే నాకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, మా టీమ్మేట్ ఆర్ నాకు తెలిసిన ఎవరో ఒక 20,000 ఫోన్ పెట్టమన్నారు. యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ రూల్స్ ప్రకారం లాజికల్ గా, ఎథికల్ గా థింక్ చేసినప్పుడు అది కరెక్ట్ కాదు. మనం వాడుకోవాలనే క్రెడిట్ కార్డ్ కంపెనీ క్రెడిట్ కార్డ్ ఇచ్చింది, ఇతరులకు పెట్టమని కాదు. బట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్ ఆ చిన్న చిన్న హెల్ప్స్ ఎవరు ఏం పట్టించుకోరు, చూసి చూడనట్టే వదిలేస్తుంటారు. కానీ ఒక ఎక్స్టెంట్ కి మించి ఆన్లైన్ లో ఒక 40,000 ఉంది మొబైల్, బయట ఏమో 60,000 మొబైల్, ఒక 10 ఆర్డర్ పెడతాను, బయట అమ్మేస్తాను, బాగుంది, 10 ఆర్డర్ పెడుతున్నాం, బయట అమ్మేస్తున్నాం, పెద్ద మొత్తంలో లాభం సంపాదిస్తున్నాం. ఇప్పుడు ఆ డబ్బులంతా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లోకే కదా వేసుకోవాలి, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలంటే. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడికి మనం అది స్పెండింగ్ కిందకి వెళ్తుంది, ఇదేమో
ఇదేమో ఇన్కమ్ కిందకి వస్తుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఇన్కమ్ కి మీ ఎక్స్పెన్సెస్ మ్యాచ్ అవ్వవో, మీరు చూపించే ఇన్కమ్ ఏమో 10 లక్షలు, మంత్లీ ఒక 4 లక్షలు 5 లక్షలు క్రెడిట్ కార్డ్ ద్వారా వాడేస్తున్నారంటే మీ ఇన్కమ్ ఎంత అవ్వాలి? అది ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో, అది కూడా ఒక లిమిట్ వరకు ఓకే, 10 లక్షలు నా ఇన్కమ్, 12 లక్షల వరకు వాడేశాను, ఎక్స్పెన్సెస్ చేశాను, చూపించేది 10 లక్షలే చూపిస్తున్నాను, 20% డీవియేషన్ వచ్చింది. పట్టించుకోరేమో, పట్టించుకునే ఛాన్స్ ఉంది బట్ పట్టించుకోరేమో. బట్ వచ్చే ఇన్కమ్ 10 లక్షలు ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మోస్ట్లీ కొంచెమే ఇవ్వగలం మనం క్రెడిట్ కార్డ్స్ ద్వారా, ఎక్కువ స్పెండ్ చేయలేం కదా. బట్ ఒకవేళ బిజినెస్ పర్పస్ కోసం ఆర్ ఇదేదో ఆన్లైన్ లో డిస్కౌంట్ ఉంది పెట్టి నేను బయట అమ్మేస్తాను అనుకోని కానీ ఓవర్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తుంటే, దెన్ మన ఇన్కమ్ తో పోలిస్తే 200-300% లో అది చేంజ్ ఉంటే డెఫినెట్లీ ఈ రోజు కాకపోయినా మీరు ఫ్యూచర్ లో అయినా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా వస్తున్న డబ్బులు మీరు అకౌంటబిలిటీలో చూపించకపోతే 60% నుంచి 400% వరకు మీకు పెనాల్టీ పడుతుంది. అలాగే ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ని త్రూ ఏదో ఒక ద్వారా ఆన్లైన్ లో ఖర్చు పెట్టి వచ్చిన దాంతో బయట మీరు కొనేసి ₹1,00,000 ఆర్ అంతకు మించి మీరు బ్యాంకుకు వెళ్ళి ఇదిగో నా క్రెడిట్ కార్డ్ బిల్ అని కట్టడానికి ప్రయత్నించిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆర్ పర్ మంత్ లో 10 లక్షలకు మించి మీరు క్రెడిట్ కార్డ్ వాడినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డేటా వెళ్ళిపోద్ది. వాళ్ళు మీకు నోటీసులు వెంటనే పంపించరు, అసెస్ చేస్తారు ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోనే. 10 లక్షలకు మించి ఇతను క్రెడిట్ కార్డ్ వాడాడు, తన యాన్యువల్ ఇన్కమ్ ఎంత, లాస్ట్ ఇయర్ ఐటీఆర్ ఎంత ఫైల్ చేశాడు, అడ్వాన్స్ ట్యాక్స్ తను పే చేసినాడా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇవన్నీ చెక్ చేశాక కూడా ఎంత మేరకు దాటితే తనకు నోటీస్ పంపించాలంటే కూడా లిమిట్ ఉంటుంది. 10 లక్షలు లిమిట్ ఉంటే 10 లక్షల రూపాయలు వాడితే నోటీసులు పంపించడం ఇలా ఉండదు. ఒక లిమిట్ ఉంటుంది, థ్రెష్ హోల్డ్ లిమిట్. అది 20%, 30%, 100% అది వాళ్ళకే తెలియాలి. బట్ ఎప్పుడైతే మీరు వాడిన దానికంటే కొంత వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే ఇంకా ఎక్కువ మీకు వస్తున్న యాన్యువల్ ఇన్కమ్ కంటే ట్రాన్సాక్షన్స్ చేసి బిల్స్ కట్టారని తెలుస్తుందో ఖచ్చితంగా మీ ఇన్కమ్ ని జస్టిఫై చేసుకోమని మీకు క్లారిఫికేషన్ నోటీసులు వస్తాయి. అండ్ బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా కూడా చాలా వరకు మన వాళ్ళకి సరైన అవగాహన లేదు. మీరు ఎప్పుడైనా బ్యాంక్స్ రిలేటెడ్ గా ఒక లిమిట్ కి మించి ట్రాన్సాక్షన్ చేస్తే ఫార్మ్ 61A ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఎంటిటీ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేస్తూ వచ్చేది. బట్ ఇప్పుడు అలా కూడా కాదు, మొత్తం డిజిటల్. వాళ్ళు రిపోర్ట్ చేసినా చేయకపోయినా మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్ళిపోద్ది. మీరు ఇక్కడ ఇలా ట్రాన్సాక్షన్ చేశారంటే అక్కడ అలా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ దగ్గర చేతిలో ఉన్న డబ్బులు 10 లక్షలకు మించి ఒకేసారి ఆర్ విడివిడిగా అయినా ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయకూడదు. మరి అదేంటి, నేను అగ్రికల్చర్ ద్వారా సంపాదించాను ఆర్ నా గోల్డ్ అమ్మాను, బయట అమ్మాను, వాళ్ళు నాకు డబ్బులే ఇచ్చారు, మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఆ ట్రాన్సాక్షన్ అలా అమ్మిన దానిక వచ్చిన దానిక మీకు ప్రూఫ్ ఉంటే ఓకే. ప్రూఫ్ లేదనుకోండి, ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, అన్అకౌంటెడ్ మనీకి 60% నుంచి 400% వరకు పెనాల్టీ పడుతుంది. 400%. సావిత్రి గారి మూవీ తీశారు కదా, మూవీలో మీరు చూసే ఉంటారు, తను ఒక స్టేట్మెంట్ వాడతారు. హలో, సావిత్రి గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు ఈ నెల 24వ తారీఖు లోపు 2 లక్షల పెనాల్టీ కట్టాలి. మీకు నోటీసులు రిజిస్టర్ పోస్ట్ లో కూడా పంపించాం. ఇంకేం కట్టాలండి? ఉన్నదంతా ఊడ్చి తీసుకెళ్లారు, నా ఆస్తులన్నీ సీల్ చేశారు, ఇల్లు కూడా అమ్మేశాను. ఇలా కూడా బతకనివరా? మీరు కట్టలేదంటే కోర్టుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇది నిజం. 400%. అంటే మీరు సంపాదించింది కాదు, దాచుకుంది కాదు, దానికి ఇంకెంత 400% మిమ్మల్ని పెనాల్టీ కింద కట్టిస్తారు. అంటే 10 లక్షలు మనం దాయాలని చూస్తే దానికి 400% అంటే 40 లక్షలు మన దగ్గర తీసుకెళ్లాలని చూస్తారు పెనాల్టీ కింద. జస్ట్ డిపాజిట్స్ కాదు, విత్ డ్రాల్స్ కూడా 10 లక్షలకు మించి చేయకూడదు. క్యాష్ లో 10 లక్షలకు మించి వేయకూడదు, 10 లక్షలకు మించి తీయకూడదు. తీస్తుంటే కొన్ని బ్యాంక్స్ రిటర్న్ గా అడుగుతాయి, ఎందుకు తీస్తున్నాను, ఇంత డబ్బులు లిక్విడ్ గా నాకు ఎందుకు? ఎందుకంటే అకార్డింగ్ టు రూల్స్ బయట మీరు 2 లక్షలకు మించి ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు. త్రూ క్యాష్ 2 lakhs మాత్రమే లిమిట్. అండ్ ఇంకొన్ని కేసెస్ లో లైక్ మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్ చేస్తుంటే అది కేవలం 20,000కి మించి చేయకూడదు అక్కడ ట్రాన్సాక్షన్. మరి అలాంటి సందర్భంలో 10 లక్షలు ఎందుకు మీకు డబ్బు? పెళ్లి పనులకు వాడాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ఖర్చులు ఉన్నాయి, నేను దగ్గర ఉంటున్న వాళ్ళకి దాని ద్వారానే ఇవ్వాలి, డబ్బుల ద్వారానే ఇవ్వాలి. ఆర్ ఇల్లు కట్టాలనుకుంటున్నాను, డైలీ వేజ్ కి ఉంటున్న వాళ్ళకి నేను క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలి, దాని నిమిత్తం తీసుకుంటున్నాను, వాళ్ళకి యూపీఐ లేదు. ఇది క్లియర్ గా మీరు రాసి బ్యాంక్ కి ఇస్తేనే కొన్ని బ్యాంక్స్ అలో చేస్తాయి. 10 లక్షలకు మించి అసలు తీసుకొనివ్వవు. మీరు వెళ్ళి చూడండి, అసలు ఒక బ్యాంక్ లో మీ దగ్గర ₹1,00,00,000 బ్యాంక్ లో ఉన్నా, చెప్తున్నాను కదా, మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి ఇండియాలో, మీ దగ్గర ₹1,00,00,000 బ్యాంక్ లో ఉన్నా నేను ₹1,00,00,000 తీయాలి క్యాష్ లో అని వెళ్ళండి, అంత ఈజీగా పని అయిపోతుందేమో చూస్తా, అస్సలు అవ్వదు. దానికి మామూలు తతంగా ఉండదు. అండ్ ఇంకా ఇప్పుడు ఉన్న డిజిటల్ సిస్టమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అంత క్యాష్ ని కూడా ఉంచుకోవట్లేదు, అసలు అంత క్యాష్ కూడా ఎవరు విత్ డ్రాల్ చేయట్లేదు. సో ఈ 10 లక్షల లిమిట్ సేవింగ్స్ అకౌంట్ కదే, కరెంట్ అకౌంట్ కదే, డిపాజిట్ చేస్తున్నా విత్ డ్రాల్ చేస్తున్నా 50 లక్షల లిమిట్ ఉంది. ఎందుకంటే అది కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ రిలేటెడ్ గా ₹1 వడ్డీ ఏమి ఉండదు దాంట్లో. కాబట్టి 50 లక్షల వరకు వేయచ్చు, 50 లక్షల వరకు తీయచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి. అండ్ ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ అయినా, సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ అయినా, విత్ డ్రాల్ అయినా, ఏదైనా 10 లక్షలు అని అంటున్నారు మీరు. మరి నేను 4-5 బ్యాంక్స్ పెట్టుకుంటాను, 4-5 బ్యాంక్స్ లో ఒక దాంట్లో 5, ఇంకో దాంట్లో 5, ఇంకొక దాంట్లో 5, ఇంకొక దాంట్లో 5, అలా 5 లక్షల లెక్కన 20 లక్షలు డివైడ్ చేసేస్తాను అంటే ఫ్రెండ్స్, అవన్నీ వేస్తున్నది మీ బ్యాంక్ అకౌంట్స్ కే. మీ బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి? పాన్ కార్డ్ తో కాదా? ఆధార్ కార్డ్ ప్రూఫ్
ప్రూఫ్ లేదా? అది మీదని తెలీదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి? ఇది ఎలా ఉంటుందంటే పిల్లి పాలు తాగుతూ నేను ఎవరు చూడలేదు అనుకున్నట్లు ఉంటది. వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది ట్రాన్సాక్షన్. కాబట్టి ఇక్కడ మనం స్మార్ట్ గా థింక్ చేసేలా ఇప్పుడైతే ఏ సిస్టమ్ లేదు. ఆన్లైన్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ వాళ్ళ వరకు వెళ్లాల్సిందే. సో కాబట్టి మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా మెయింటైన్ చేయండి. ఆర్బీఐ వాళ్ళు, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమి ఆపట్లేదు మనల్ని. 100 ఉంటే 100 బ్యాంక్ అకౌంట్లు అయినా మెయింటైన్ చేసుకోండి. యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఏం కట్టకుండా, మెయింటెనెన్స్ చార్జెస్ ఏం లేని బ్యాంక్ అకౌంట్స్ ఎన్నున్నా ఓపెన్ చేసుకొని మీరు ఎటైనా వాడుకోండి. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా వాడండి. కానీ వాటన్నిటిలో కలిపి 10 లక్షలకు మించి సంవత్సరానికి డిపాజిట్ చేయకూడదు. అది ఫిక్స్డ్ డిపాజిట్ అయినా సేవింగ్స్ అకౌంట్ లో అయినా చేయకూడదు. విత్ డ్రాల్ చేయకూడదు. చేయకూడదు అంటే దానికి మించి అసలు నేను చేయకూడదా, ఆపేస్తారా అంటే లేదు, మిమ్మల్ని అలో చేస్తారు. కానీ అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. మీరు ₹1,00,000 టైం టు టైం మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి తీసుకుంటూ ఉండొచ్చు, ఇతర బ్యాంక్స్ నుంచి. అక్కడేం ఆపరు. ప్రాపర్ జస్టిఫికేషన్ బ్యాంక్ లో ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ వెళ్తే వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేసుకోవాలి. అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, వేటిలో అయినా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీరు 10 లక్షలకి మించి మీరు క్యాష్ లో కానీ వాటిని కొనాలని ప్రయత్నిస్తుంటే ఎలా కొంటాం స్టాక్స్ ని 10 లక్షలు క్యాష్ తో అని మీరు నన్ను అడిగితే, అంతకు ముందు ఆఫ్లైన్ ఉండేవి మనకి. ఒక్కొక్క బ్రోకింగ్ కంపెనీకి చిన్న ఆఫీసుల్లో ఉండేవి. అక్కడ మీరు వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసుకొని మీ పేర్ల మీద స్టాక్స్ ని కొనేసేవాళ్ళు. ఇప్పుడంటే మనం మన ఓన్ గా కొంటున్నాం. కానీ ఒకప్పుడు అలా కాదు. మ్యూచువల్ ఫండ్ సెంటర్స్ కి, స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సెంటర్స్ కి వెళ్ళి కొనేవాళ్ళు. కాబట్టి ఈ లిమిట్ ఉంది. 10 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ మీరు కానీ రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ కానీ 30 లక్షలకు మించి, ఆ ఇల్లు కానీ 30 లక్షలకు మించి కొంటున్నా, అమ్ముతున్నా, అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిపోర్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ, మనం ఏ తప్పు చేయకపోతే 1000 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అయినా మనం చేసేయచ్చు. డబ్బులు తీయచ్చు, డబ్బులు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. మనది తప్పు ఉండకూడదు. అండ్ మనల్ని అడిగినప్పుడు మనం క్లారిఫై చేసుకోగలగాలి. బట్ నేను ఇదంతా ఎవరికి చెప్తున్నానంటే, నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఏముందిలే అని చేసేసి, మిస్టేక్ చేసేసి నా వరకు రారని మీరు చూస్తూ ఉంటే మాత్రం గుర్తుంచుకోండి, గవర్నమెంట్ కి ఇలా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటది అనే ఏ మాత్రం స్కోప్ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వదలరు. ఈ రోజు పట్టుకోరు, రేపు పట్టుకోరు, సంవత్సరం పట్టుకోరు, 2-3 సంవత్సరాల తర్వాతనే పట్టుకుంటారు. వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళు వదిలేస్తారు అనుకుంటున్నారా? జస్ట్ వాళ్ళు లాజికల్ గా ఆలోచించేది, ఈ పర్సన్ వరకు మనం వెళ్ళి ఒకవేళ మనం సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు రైడ్ చేయాలంటే అంత వర్త్ ఉందా, మనం అంత ఎక్స్పెన్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రైడ్ చేసి మనం ఎంత డబ్బులు రికవర్ చేయగల, లాజికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని చూస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు నోటీసులే వస్తాయి. ఏ నోటీసులు వస్తాయని చెప్తాను. నోటీసులే వస్తాయి. ఆ నోటీసులు సకాలంలో మనం రెస్పాండ్ కాకపోతే మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నోటీసులు పంపిస్తున్నారు, ఏముంది రెస్పాండ్ అవ్వకపోతే అనుకుంటారేమో. ఒకవేళ సీరియస్ నోటీస్ అయ్యి మీరు రెస్పాండ్ అవ్వకపోతే మన బ్యాంక్ అకౌంట్స్ కూడా అటాచ్ అవుతాయి, మన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతాయి. ఇది గుర్తుంచుకోవాలి మనమంతా. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక పీడిఎఫ్ ఇస్తున్నాను. ఏ నోటీసులు వస్తాయి యూజువల్ గా సిఎల్ తో మాట్లాడుతున్నప్పుడు, కొంతమంది తెలిసిన వాళ్ళు ట్యాక్స్ రిలేటెడ్ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ నోటీసులు యూజువల్ గా ట్యాక్స్ పేయర్స్ కి వస్తూ ఉంటాయి, ఆ నోటీసులకి మీనింగ్ ఏంటి, దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది క్లియర్ గా నేను ఈ పీడిఎఫ్ లో మెన్షన్ చేశాను. ఇది కూడా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా చెప్తే అది ఇంకొక సెపరేట్ వీడియో అవుతుంది. కాబట్టి అది మీకు డిస్కస్ చేయట్లేదు. ఒక్కొక్క సెక్షన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఇవే వస్తుంటాయి యూజువల్ గా. వాటి మీనింగ్ ఏంటి, అది అసలు ఎందుకు వచ్చింది మీకు అని మీకు అర్థమైంది అనుకోండి, మీరు ఎడ్యుకేటెడ్ అయ్యి ఆన్లైన్ లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లో లాగిన్ అయ్యి మీరే దానికి రిప్లై పెట్టగలరు అనుకుంటే పెట్టండి. లేదంటే దగ్గరలో ఉన్న సీఏకి ఇది నాకు దీని కారణంగా వచ్చింది, దీనికి ఇప్పుడు ఏం పెట్టచ్చు రిప్లై అని జస్ట్ ఒక కన్సల్టేషన్ లైనా వాళ్ళ దగ్గర తీసుకునైనా వాళ్ళ ద్వారా కూడా మీరు ఆ రిప్లై ని పెట్టించవచ్చు. ఐ హోప్ ఈ వీడియోలో మీరు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసుంటే, ఈ వీడియోని చూసాను అండ్ ఈ వీడియోలో ఈ ఇంపార్టెంట్ పాయింట్ నేను తెలుసుకున్నానని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మాకు కూడా షార్ట్ వీడియోస్ ని ఎక్కువ ఆదరిస్తున్న ఈ కాలంలో వీడియోని ఇంతవరకు మీరు చూసారన్నది ఆనందాన్ని కలిగిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.